హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ప్యూర్ చినాన్ శారీస్ అనమాట. సో నేను వేసుకునే అలాంటి డిఫరెంట్ కలెక్షన్ అనమాట. అంతా కూడాను చాలా బాగున్నాయి. 2 వెరైటీస్ చూపిస్తాను. ప్యూర్ చినాన్ 100% ప్యూర్ చినాన్ అనమాట. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ శారీ నా శారీ చూపించేస్తాను మీకు. ఫస్ట్ నేను వేసుకున్నది వచ్చేసరికి కలర్స్ ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. 2 3 కలర్స్ వస్తాయి అనుకుంటండి ఇందులో. సో యాస్టీజ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి బార్డర్ కలర్ చూసుకోండి. ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. చక్కటి ప్యూర్ బిన్నీ సిల్క్ ఉంటుంది చూడండి బార్డర్. అదే బార్డర్ తీసుకొచ్చి మనకి ఇట్లాగా ప్యూర్ చినాన్ లైక్ మనకి కొంచెం బిన్నీ సిల్క్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సేమ్ అట్లాంటి ఫీల్ అది ఉంటుంది అనమాట. బాగుంటుంది. సో చక్కటి సన్నటి జరీ పైపింగ్ వస్తుంది అనమాట. జరీ లైన్ వీవింగ్ లైన్ రెండు వైపులా వస్తుంది. ఇదంతా డిజైన్ ఉంది చూసారు, ఇట్లా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్, అదంతా ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. సో ప్యూర్ చినాన్ విత్ మొత్తం అంతా ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. చాలా లైట్ వెయిట్ అండ్ తేలిగ్గా మెత్తగా ఉంది. బాడీ హగ్గింగ్ అయితే చాలా చాలా బాగుంది. నాకు పర్సనల్గా ఎక్కువ ఇష్టంగా తీసుకునే ఫ్యాబ్రిక్ అనమాట. చినాన్స్ ఎక్కువ వాడుతుంటా. చినాన్స్, షిఫాన్స్, జార్జెట్స్ అట్లా బాడీ హగ్గింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి మూంగా సిల్క్స్ అలాంటివి. సో ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ స్ప్రే పెయింట్ వేసినట్టు ఇట్లా డై చేసినట్టు వచ్చింది చూసారా. ఒక కలర్ ఇట్లాగా 2 కలర్ కాంబినేషన్స్ తోటి డై అయ్యి వచ్చింది. సో ఇది పళ్ళు. ప్రైస్ చెప్తా అండి, కొంచెం ప్యూర్ కాబట్టి ప్యూర్గానే ఉంది. ప్రైస్ కూడా 4200లో ఉంది. 4200. హైట్ ఇది 48 ఇంచెస్ హైట్ వచ్చింది. శారీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇందులో కలర్ వచ్చేసరికి ఇంకొకటి లెమన్ ఎల్లో బేస్ మీద వచ్చింది. లెమన్ ఎల్లో ఇలా వస్తుంది. ప్యూర్ చినాన్. ఇక్కడ పింక్, మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ని హైలైట్ చేశారనమాట. సో ఇది ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ 3 షేడ్స్ తోటి మిక్స్ అయ్యి వచ్చింది. మొత్తం అంతా ఎంబ్రాయిడరీ, చక్కటి ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగా చేశారు. చాలా చాలా డీసెంట్గా ఉంది అండి. కట్టుకుంటే ఆ ఫీల్ అఫీషియాలిటీ వేరు వచ్చేస్తుంది. అంత బాగుంది శారీ అయితే. పళ్ళు చక్కటి జరీ చిక్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే ఇది బ్లౌజ్. ఇందులో కూడా షేడ్స్ వచ్చేసాయి చూసారా. బ్లౌజ్లో కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే. చక్కటి ప్యూర్ జార్జెట్ ఉంటుంది చూడండి, కడీ జార్జెట్ ఆ టైప్లో వచ్చింది బ్లౌజ్ అయితే. చాలా బాగుంది. నేను వేసుకున్న దానికి కూడా ఇలాగే సేమ్ మల్టీ కలర్ తోటి వచ్చిందనమాట బ్లౌజ్. 4200. ఇక్కడ శారీ పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా స్కర్ట్ కింద వరకు ఇలా వస్తుంది అనమాట. సో నేను వేసుకున్నది కూడా అలాగే వచ్చింది కదా, అలా కింద అనమాట. భలే తేలిగ్గా ఉందిలా అండి. ఇంకా ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి 4 కలర్స్ వచ్చాయి ఇందులో. ఇది ఒక బ్లూ షేడ్. ఈ కలర్ కూడా బాగుంది. సో ఇది పళ్ళు. ఇది కలర్ చూసారా ఎంత బాగుందో. స్కై బ్లూ కలర్ తోటి బ్లూ ఫ్యామిలీ అనమాట. మొత్తం లైట్ బ్లూ, డార్క్ బ్లూ, మధ్యలో ఇదొక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చిందనమాట. స్ప్రేలా అనిపిస్తుంది. డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. కొత్త ప్యాటర్న్ అనమాట. ప్యూర్ చినాన్ 4200. ఇది పళ్ళు. బ్లౌజ్ చూపించాను కదా మీకు. సారీ, బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ ఉంటుంది చూడండి, అదే బ్లౌజ్ వచ్చిందనమాట. కడి జార్జెట్ బ్లౌజ్ టైప్లో ఇచ్చేసారు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇట్లా క్రాస్ ప్యాటర్న్ తోటి జెరీ వీవింగ్ లైన్స్ అనమాట. 4200. ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి అంత రేంజ్ వచ్చేసిందండి. లేకపోతే మనకి ఇవి 2600 నుంచి స్టార్టింగ్లో ఉంటాయి ప్యూర్ చినాన్స్. సో ఇంకా ఇది ఇంకా ప్యూర్ వచ్చిందనమాట. సో ఇదొక కలర్ మంచి ఆనియన్ పింక్. బాగున్నాయి. 4 కలర్స్ చాలా బాగున్నాయి ఇందులోవి. ప్రతి కలర్ మీద ఈ గోల్డ్ కలర్ ఇది ఉంది చూసారు, ఇట్లా మనకి పెటల్స్ లా వచ్చింది కదా, ఇది చాలా బాగా హైలైట్ అవుతుంది.
ప్రతి కలర్ మీద మళ్ళీ ఈ జరీ ఎంబ్రాయిడరీ ఉంది చూసారా, జరీ కాదు థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అది బాగా కూడా కనిపిస్తుంది. 3 షేడ్స్ తోటి చాలా బాగా వచ్చింది. కడి జార్జెట్ బ్లౌజ్. సో ఇట్లా వచ్చింది. ఇది కూడా స్ప్రే పెయింట్ లా క్రాస్ ప్యాటర్న్ వచ్చింది. 4200, 4300, సారీ 4300, 4300, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇంకొకటి వచ్చేసరికి చినాన్లోనే ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే మొత్తం అంతా క్రాస్ స్టిచ్ అనమాట. సో మంచి హాఫ్ వైట్ తోటి చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇలా వస్తుంది డిజైన్. చూసారా, మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి క్రాస్ స్టిచ్ అనమాట. అంతా ఎంబ్రాయిడరీ చూడండి, దగ్గరకు వచ్చి చూడండి. సో చాలా బాగుంది. మొత్తం అంతా ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అది అంతా మంచి నీట్గా అనిపిస్తుంది. జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది రెండు వైపులా. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది కూడా సేమ్ కడి జార్జెట్ లాంటి బ్లౌజ్ అనమాట. సో ఇది ప్యూర్ చినాన్. దీని ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడో కనిపించింది. సో మొత్తం అది పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. కుచ్చిళ్ళ దగ్గరికి వచ్చేసరికి కింద స్కర్ట్ వరకు ఇట్లా కిందకు వస్తుంది అనమాట. డిజైన్ అయితే ఎంబ్రాయిడరీ క్రాస్గా వచ్చింది స్టైల్, అది బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3400లో ఉంది. 3400, దట్ టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇంకొకటి వచ్చేసరికి మంచి పింక్ కలర్. ఇందులో ఒక డిజైన్ తీసుకోవచ్చు, నేను వేసుకున్న అలాంటి దాంట్లో ఒక కలర్ తీసుకోవచ్చు అండి. 2 కలర్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది, ప్యూర్ షినాన్. మంచి పింక్ వచ్చిందండి, చాలా బాగుంది పింక్. క్రాస్ స్టిచ్ అంతా కూడా చాలా బాగుంది, భలే ఉందిలేండి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ అంతా కూడాను. బట్ నేను ఎందుకో ఇది ఓల్డ్ ప్యాటర్న్ ఏమో అనుకున్నాను కానీ బట్ కలర్ వైజ్ చూస్తుంటే చాలా బాగుంది. సో అట్లా అనిపిస్తుంది, కలర్ వైజ్ చూస్తే చాలా బాగా నచ్చింది నాకు. కలరు అండ్ ఈ వర్క్ చాలా బాగుంది, నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడాను. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. సో 3400. ఇంకొకటి వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ. సో ఇది ఇట్లా వస్తుంది ఎంబ్రాయిడరీ. దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ చూడండి, ఇది గ్రీన్ కలర్ మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి క్రాస్ స్టిచ్ అనమాట. సో 3400. రాయల్ బ్లూ కలర్, ఇది బ్రౌన్ కలర్ అంటామా. సో ఇదొక కలర్ బాగుంది, ఈ కలర్ కూడాను చూసారా బాగుంది. మంచి షైన్ ఉంది, తేలిగ్గా అనిపిస్తుందండి. శారీ అయితే లైట్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట. అసలు ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. నేను సింగిల్ ఇయర్ వేసుకున్నాను, ఎక్కడ ఇబ్బంది లేదు అండి, కట్టుకున్నామా లేదా అన్నట్టు అలా అంత బాగుంది. మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ క్రాస్ స్టిచ్ ప్యాటర్న్ అనమాట. అసలు భలే ఉందిలే. సో ఇది 3400. ఈ 2 ప్యాటర్న్సే కవర్ చేశాను అనమాట ఈ వీడియోలో. సో మీకు నచ్చినట్లయితే చక్కగా నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట. సో ఫస్ట్ టైం చూసినట్లయితే బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తుంటాయి. సో ఇప్పుడు అంతా దసరా వెకేషన్స్కి ఎవరి కాళ్ళు ఊర్లు వెళ్ళిపోవడం, వెకేషన్స్ అని చెప్పి ట్రిప్స్ అవి వెళ్తూ ఉంటారు కదా. సో మీరు ఎక్కడ ఇబ్బంది పడద్దు అండి, చక్కగా మీరు చేతిలోనే షాపింగ్ చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికైతే రీచ్ అవుతున్నారో ఆ ప్లేస్ అడ్రస్ ఇవ్వండి. సో చక్కగా కొరియర్ చేసేస్తాం, ట్రాకింగ్ ఇచ్చేస్తాం అనమాట. వచ్చేస్తుంది, మీరు వెళ్ళిన ప్లేస్కి రీచ్ అయిపోతుంది. సో అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.